స్థలంలో లేచి నిలబడి మరి ప్రార్థన చేయండి. మోకాలు వేయలేకపోతే లేచి నిలబడి మీరు ప్రార్థన చేయండి. ఓ రబదరన శకరదయ్యనసి లేక బాబారనియా శిహరదివి. ఓ కమాన్ కమాన్ కమాన్, నోరు తెరవాలి. ఓ ప్రార్థన చేయాలి, ఎలుగెత్తాలి 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 ఎలుగెత్తాలి. ఓ పునరుద్ధానపు శక్తి మనలోనికి రావాలి, పునరుద్ధాన బలం మనలోనికి రావాలి. కమాన్ కమాన్ కమాన్, నోరు తెరువు బిడ్డ, నోరు తెరువు. నాకు పునరుద్ధానపు బలము కావాలి, నాకు సుగంధద్రవ్యం కావాలి, యెహోవా యందు భయము కావాలి, ప్రార్థన కావాలి, యేసయ్యా నిత్యంగా దహన బలి కావాలి. నేను ప్రేమ చూపించే వ్యక్తిగా మారిపోవాలి. అటువంటి సుగంధద్రవ్యాలు ఉన్నాయా? ఆ 8 రకాల సుగంధద్రవ్యాలు నీళ్ళ ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయి. ఉంటే ఆ 7 రకాల సుగంధద్రవ్యాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయి. 7 రకాల సుగంధద్రవ్యాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయి. మంచి పేరు కలిగిన బిడ్డగా నిన్ను చేరే భాగ్యం ఇవ్వండి అయ్యా. అయ్యా నీ కృపను వెంబడించే బిడ్డగా మార్చండి అయ్యా. ఎలుగెత్తట్లేదు, గట్టిగా ప్రార్థన చేయాలి. నిన్ను పరిగెట్టే బిడ్డగా పిలిచిందే రొక్కుని, బోధకుడా బోధకుడా అని పిలిచిందే. నువ్వు కూడా పిలువు, యేసయ్యా అని పిలువు గట్టిగా. నువ్వు దేవాలయ్యా, చూడాలయ్యా, చూడాలయ్యా, ప్రార్థన కోసం పరిగెత్తుతానయ్యా, కూటాలంటే పరిగెత్తుతానయ్యా, ఆరాధన అంటే పరిగెత్తుతానయ్యా, సేవ అంటే పరిగెత్తుతానయ్యా, దేవుని కోసం పరిగెత్తుతానయ్యా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిన్ను మోస్తానయ్యా, నీ సేవా భారాన్ని మోస్తానయ్యా, నీ పరిచర్య మోస్తానయ్యా. నా సేవకుడు మోయలేకపోతున్నాడయ్యా, నా సేవకుడు చిన్నవాడయ్యా, నా సేవకుడు యవనస్తుడయ్యా, మోయలేకపోతున్నాడయ్యా. నేను మోస్తానయ్యా, ఈ బరువులన్నీ నేను మోస్తానయ్యా. ఆ మోసే వ్యక్తులు కావాలి, మోసే వ్యక్తులు కావాలి, కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు కావాలి, కడ వరకు నిలబడే వ్యక్తులు కావాలి. ఓ యేసయ్యా, నువ్వు చూడాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీలా ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే. నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ ధ్యానమే. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీలా ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. హృదయంలో పొంగి నీ గానమే, నీ ధ్యానమే. నా హృదయంలో పొంగి గానమే, నీ ధ్యానమే. నిన్ను చూడాలని యేసయ్యా, ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ జాలి దయ కనికరం కలిగిన నీ ముఖము
యేసయ్యా నిన్ను యేసయ్యా నాకు ఆశయ్యా నీలో ఉండాలనే కోరిక నీలా ఉండాలనే తలంపు చూడాలని యేసయ్యా నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని ఒకసారి నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుతున్నది ఆశ కలిగే నాలో ఆశ కలుగుతున్నది నా ఆశ కలిగేసయ్యా నాలో ఆశ కలుగుతున్నది నా ఆశలు తీర్చుమయ్యా నాలో ఆశ కలుగుతున్నది నా ఆశలు తీర్చుమయ్యా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా నిన్ను చూడాలని కోరిక నిన్ను ఉండాలని తలంపు నా హృదయంలో పొంగి నీ గానమే నీ గానమే నా హృదయంలో పొంగి నీ గానమే నీ గానమే నిన్ను చూడాలని తెలుసా మనసులో నిన్ను చేరాలని ఆశయా నిన్ను ఉండాలని కోరిక తలంపు చూడాలని ఆయన చూడాలని ఆశ కలిగిన వాడు ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలను పట్టుకెళ్ళాలి ఆయన సుగంధ ద్రవ్యాలు మోసుకెళ్ళగలగాలి ఆ భావనలో రోగలుగాక ఆ మార్గంలో కలుగులుగాక ఆశ పుట్టినగాక సుగంధ ద్రవ్యములతో యేసయ్యను చేరుకోవాలని ఆ వారంలో పుట్టినగాక యేసయ్య కొరకు పరిగెత్తాలని వారంలో పుట్టినగాక యేసయ్య కొరకు వేచి ఉండాలని ఆ వారంలో ఉన్నగాక యేసయ్య కొరకు వేచి ఉంటే ఆ కట్టమని చేయాలి అలా కట్టి చేయగలగా మాంసమాన కట్టిన చోటకు వస్తే ఆ దర్శనాన్ని పొందుకుంటున్నాం ఆ కృపను పొందుకుంటున్నాం యేసయ్యను చూచాను అయ్యో ఆయన
ఓపెన్ అవుతాయి, స్పిరిచువల్ విషన్స్ ఓపెన్ అవుతాయి, దర్శనాలు ఓపెన్ అవుతాయి. దేవుని ముఖాముఖిగా దర్శించుకొని కృపణ ప్రభుత్వ కొరకు దయచేయబోతున్నాడు. ఎందుకు ఏసునామములో దయచేసి ముఖాంతోడు ఆయన మాట్లాడే ప్రతి మాట మీకు ఆయన దర్శనాలు కలిగించబోతుంది. ఆయన దర్శనాలను చూడబోతున్నాడు. అభిషేకం ఆత్మ మంత్రులైన వైరాగ్యులైన అభిషేకం మారుతుండగా అభిషేకం కూర్చోగా చల్లటి వరకు దేవుని అభిషేకం అనుభవించాలి. అభిషేకము దేవదూతల దర్శనాలు, దేవదర్శన మాటలు, దేవదూతల మాటలు, దేవదూతల స్వరాలు, ఆయన అగ్నిలు, ఆ మధ్యమ వస్త్రాలు చూచే ఘనత ఆయన కొరకు పరిగెత్తే ప్రతి వారు దేవుడు పూరించబోతుంది. ఆత్మశాంతిని అనుభవిస్తూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక మరియు పరిగెత్తే బిడ్డగా ఇదిగో నీ బలాన్ని బట్టి కాదు, దేవుని కోసం ఆయన చూడాలని పరిగెత్తే బిడ్డగా మన జీవితాలు ఏమైపోతుందో బిడ్డ. ఆయన ముఖ దర్శనాన్ని చూడాలనే కదా ఈ భక్తి, ఆయన ఎదుర్కోవాలనే కదా ఈ భక్తి ప్రయాస. ఇంత కష్టం, ఇంత ప్రయాస, ఈ ప్రయాసలన్నీ కూడా ఆయన ఎదుర్కోవాలనే కదా. ఇన్నాళ్ళు పడిన ప్రయాస మరిచి ఆయన చూడాలనే కదా, యుగంలాగా తోడాలనే కదా. ఆ రోజు మన కన్నీరు తొడవబడుతుంది బిడ్డ. మరి ఒక కన్నీరు ఏ రీతిగా తొడవబడింది, నీ కన్నీరు కూడా ఆ రోజు తొడవబడబడుతుంది.